హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 26th ఫిబ్రవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే బయో ఏషియా 2025 సదస్సు. ఈ బయో ఏషియా 2025 సదస్సును హైదరాబాద్లోని HICCలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సును ప్రారంభించినది సీఎం రేవంత్ రెడ్డి. ఈ బయో ఏషియా 2025 సదస్సు యొక్క ఇతివృత్తం వచ్చేసి మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అనేది ఈ సదస్సు యొక్క ఇతివృత్తం. అలాగే సదస్సు ప్రారంభంలోనే ప్రముఖ క్యాన్సర్ పరిశోధకుడు, జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ సదస్సు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే తొలి హైపర్లూప్ ట్రాక్ పరీక్షించడానికి సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే శాఖ మంత్రి తోడ్పాటుతో ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. ఐఐటి కాబట్టి ఐఐటీలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారం అయితే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. సో ఇటీవల ఐఐటి మద్రాస్ అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి రూపొందించిన రైల్వేలకు సంబంధించిన టెక్నాలజీ ఏంటి అంటే హైపర్లూప్ ట్రాక్ టెక్నాలజీ. సో ఇది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డయాగ్నాస్టిక్ కేంద్రాలు. సర్కారు దవాఖానాల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గిరిజన ప్రాంతాలైన ఏటూరు నాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు నారాయణపేట వైద్య కళాశాలలో అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి ఆసుపత్రిలో ఈ డయాగ్నాస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2018లో తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను ప్రారంభించడం జరిగింది 2018లో. ఇప్పటి వరకు ఈ డయాగ్నాస్టిక్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 32 ఉన్నాయి. సో వీటితో ఈ 3 కలిపితే ఈ 3 అలాగే నారాయణపేట ఒకటి, మేడ్చల్ మల్కాజ్గిరి ఒకటి, ఈ మొత్తం 5 కలిపితే మొత్తం డయాగ్నాస్టిక్ కేంద్రాల సంఖ్య వచ్చేసి 37కు చేరుతుంది. అలాగే నెక్స్ట్ రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంస్థ పిఎఫ్సి మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అయిన సందీప్ కుమార్ సుల్తానియాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ఐరాస సంస్థల్లో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షకుల సేవలను ప్రస్తుతించడమే లక్ష్యంగా ఢిల్లీలో 2025 ఫిబ్రవరి 24న సదస్సు ప్రారంభమైంది. దక్షిణ భూభాగం నుంచి ఐరాసకు బలగాలను సమకూర్చుతున్న 35 దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. శాంతి పరిరక్షణలో వర్ధమాన దేశాల మహిళలు అనే అంశంపై ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కేంద్రం CUNPK, భారత రక్షణ మంత్రిత్వ శాఖల సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 26th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.